ఓటుకి నోటు కేసులో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ సమర్పించిన నివేదికలు ఏసీబీకి అందాయి. ఆడియో వీడియో టేప్లో మార్ఫింగ్ ఒరిజినల్ అనే వివరాలను ఎఫ్ఎస్ఎల్ తన నివేదికలో పొందుపరిచింది. డిజిటల్ రూపంలో ఉన్న ఈ నివేదికల ఆధారంగా కేసు దర్యాప్తు చేయబోతున్నారు అధికారులు. ఓటుకు నోటు కేసులో సీల్డ్ కవర్ లో వచ్చిన 4 ఫోరెన్సిక్ నివేదికల్ని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి బయటికి తీశారు. రేవంత్, స్టీఫెన్సన్ ఆడియో వీడియో టేపుల్ని కొద్ది రోజుల క్రితం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు పంపింది కోర్టు. టేపులో అవకతవకలు ఏవైనా ఉన్నాయా అనేది నిర్ధారించమని ఆదేశించింది. దీనిపై ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అధికారులు 2 రోజుల క్రితం ఏసీబీ కోర్టుకు సీల్డ్ కవర్ లో తన నివేదికను అందజేశారు. ఆ సీల్డ్ కవర్ ని ఏసీబీ అధికారుల సమక్షంలో న్యాయమూర్తి తెరిచారు. అందులో డిజిటల్ రూపంలో 3 హార్డ్ డిస్కులు, సీడీ నివేదిక ఉంది. ఎఫ్ఎస్ఎల్ నివేదికల్ని ఏసీబీ విచారణ అధికారికి చూపించిన తర్వాత కోర్టు తన వద్దే ఉంచుకుంది. అయితే వాటిని తమకు అందజేయాలని ఏసీబీ కోర్టును కోరింది. కానీ ఎఫ్ఎస్ఎల్ కోర్టుకు అందజేసిన నివేదికలో ఒక నోటును ఉంచింది. తమ అనుమతి లేకుండా జిరాక్స్ తీయటం కానీ, ఇతరులకు హార్డ్ డిస్కులను ఇవ్వటం కానీ చేయొద్దని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని అధికారులకు చెప్పిన న్యాయమూర్తి ఎఫ్ఎస్ఎల్ నుంచి అనుమతి తీసుకురావాలని, అనుమతి ఉంటే ఇవ్వడానికి అభ్యంతరం లేదని చెప్పారు. దీంతో హుటాహుటిన ఎఫ్ఎస్ఎల్ కార్యాలయానికి చేరుకున్న ఏసీబీ బృందం అక్కడి నుంచి అనుమతి పత్రాన్ని తీసుకుని కోర్టుకు అందజేశారు. అనుమతి పత్రం ఆధారంగా కోర్టు ఏసీబీ అధికారులకు 3 హార్డ్ డిస్కులు, సీడీని అందజేసింది. వీటి ఆధారంగా కేసు దర్యాప్తును ముమ్మరం చేయనుంది ఏసీబీ. ఎఫ్ఎస్ఎల్ నివేదికను అనువాదం చేసి ఆ రిపోర్ట్ ని ఏసీబీ డీజీకి ఇవ్వనున్నారు. ఫైనల్ గా దాన్ని సీఎం కేసీఆర్ కు అందజేయనున్నారు. దీని ఆధారంగా ఎవరెవరికి నోటీసులు ఇవ్వాలనే దానిపై ఓ అంచనాకొస్తారు. ఆడియో వీడియో టేపుల్లో మార్ఫింగ్లు ఉన్నాయా, కట్ పేస్ట్ లాంటివేవైనా జరిగాయా అనే దానిపై ఎఫ్ఎస్ఎల్ నివేదికలో పేర్కొంది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు తప్పించుకోకుండా ఉండేందుకు ఈ డిజిటల్ నివేదిక ఉపకరిస్తుందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. మొత్తం మీద ఈ నివేదిక ఆధారంగా మరో 2 రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.